హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ షార్ట్స్. ఈరోజు ఎపిసోడ్లో కంప్లీట్గా అమ్మ రాజశేఖర్ అరాచకం. ఆయన కెప్టెన్ అయిపోయాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు, ఇష్టం వచ్చిన రూల్స్, ఇష్టం వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు టీంకి. వాళ్ళ బ్యాచ్ ఉంది, వాళ్ళ బ్యాచ్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. మిగతా వాళ్ళకి మాత్రం ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు మాత్రం ఇచ్చాడు రెస్పాన్సిబిలిటీస్. ద సేమ్ టైం హర్యానా అంటే అసిస్టెంట్ అండి. ఎంత అసిస్టెంట్ ఇచ్చాడు, హర్యానా ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కాదు. ఆయన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ తను. అమ్మ రాజశేఖర్ మాయలో పడి తను కంపు చేసుకుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే తన గ్రాఫ్ మాత్రం తగ్గిపోతుందేమో నాకు అనిపించింది. అండ్ అమ్మ రాజశేఖర్ గ్రాఫ్ మన అవసరం, దాన్ని ఎప్పుడైనా తీసేస్తారు ఆయన్ని. అయితే ఇది కాకుండా ఈరోజు కెప్టెన్సీ టాస్క్లోని హారిక 6 times కెప్టెన్సీ పోటీదారులకు వచ్చింది, బాగా పెర్ఫామ్ చేసింది. బట్ ఈయన బలవంతుడు మగాడు, ఇద్దరు అమ్మాయిల త్వరగా డెఫినెట్గా ఓడిపోతాను నిన్నే చెప్పేశాను నేను. అమ్మ రాజశేఖర్ గెలుస్తాడని, అలాగే అమ్మ రాజశేఖర్ గెలిచాడు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేసానికి కిచెన్లోని ఆ డస్ట్బిన్ తీస్తూ హర్యానా ఒక ముసిల్దాన్లాగా కవర్ అయ్యారు, డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేస్తారు. ఊర్లోని ముసలి ఉంటారు, అలా మాట్లాడుతుంది. అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ తను మాట్లాడుతుందా, తన ఇన్ఫ్లుయెన్స్ మిగతా వాళ్ళతోని, అది అమ్మ రాజశేఖర్ చూసుకుని ఇన్ఫ్లుయెన్స్ అలా మాట్లాడుతుందో తెలియదు. కానీ క్లీన్ చేయరు, ఆ డస్ట్బిన్లో కవర్ లేకుండా వేసేస్తారు, అది ఇది అని అండం. అక్కడ పక్కనే ఉన్న లాస్య అండ్ అభి అసలు పట్టించుకోరు. కానీ ఒక మూమెంట్లో అడుగుతారు, ఎవరికి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, నీకు తెలుసు కదా ఎవరికి చెప్తున్నావు, వాళ్ళకి చెప్పుకో అని చెప్తారు. ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసు, వాళ్ళ గురించి కాదు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నా వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ అనడం వల్ల యూజ్ ఏంటనేసి మన అభిజిత్ అక్కడ లాస్ట్కి చెప్పేశాడు. ఓకే ఎవరికైనా అనుకో నీకు తెలుసు, వాళ్ళకి చెప్పేసాడు డైరెక్ట్గా అని చెప్పాడు, అయిపోయింది. తర్వాత అక్కడ అభిజిత్, హారిక, అఖిల్ లాస్ట్ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ హర్యానా కెప్టెన్సీ దీనికోసం వచ్చినప్పుడు ముందుకుండా అవినాష్ పేరు చెప్పింది. ఎందుకు రీజన్ ఏం చెప్పిందంటే భర్తను సాఫ్ట్ చేశాడు, ఇది ఎక్స్ట్రా సాఫ్ట్ చేశాడు అని చెప్పింది. బట్ అఖిల్ అన్నాడు నేను కూడా సాఫ్ట్ చేశాను, నాకేం పేరు చెప్పలేదు అంటే. అభి ఇక్కడ ఏమన్నాడు, నువ్వు ఎన్ని చెప్పినాను తన పేరు లాస్ట్కి చెప్పుకొని చూసావా. కానీ ఒకటి మాత్రం బాస్, ఇది మాత్రం నెక్స్ట్ వీక్ కూడా కెప్టెన్ అయితే మాత్రం అసలు తట్టుకోలేము, 1 weekకే తట్టుకోలేము, నెక్స్ట్ ఇంకా తట్టుకోలేము. మీరు ఎవరైనా ఓటేసే టైప్ కానీ ఈ పోటీదారులకు పెడితే కెప్టెన్సీలో మాత్రం మీరు చూసుకొని వేయండి అని అక్కడ అభిజిత్ చెప్పాడు టీంకి. తర్వాత ఇక్కడ మరొకటి దరిద్రం ఏంటంటే అమ్మ రాజశేఖర్ హర్యానా స్టోర్ రూమ్లో కూర్చుంటే హర్యానా ఏడుపు, అది దీనికి ఏదో పక్క చేసేస్తున్నట్టు. అక్కడ ఈ ఏడుపులన్నీ చూస్తుంటే ఎలా అనిపించిందంటే ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ బాగా పడింది అక్కడ. మన మొత్తం దీంట్లోని అమ్మ రాజశేఖర్, హర్యానా, మోడల్ ఏడుపులు ఎక్కువ ఉంటాయి. ఆ పక్కన ఎక్స్ట్రా ఏడుపులు లాస్ట్ ఉంటాయి అనుకోండి, కన్నింగ్ ఏడుపులు పక్కన పడేయండి, అది ఏడుపు ఉంటాయి. సో ఇది ఏడుపు ఎందుకు ఏడిచింది అంటే ఒక ఇది మరి దేనికోసం అంటే డౌన్ అయిపోతుందేమో అనిపిస్తుంది అనమాట అక్కడ. నెక్స్ట్ అక్కడ టాస్క్ ఇచ్చారు, ఆ ముగ్గురు ఉండిపోయారు కదా కెప్టెన్సీలో. ఆ ముగ్గురులో ఎవరు గెలవాలని ఇచ్చినప్పుడు రింగులో రంగు ఒకటి ఇచ్చారు, దానికి సంచాలకుడిగా సోహెల్ని పెట్టారు. ఆ టాస్క్ అంత మాత్రం నిజంగా మగాళ్ళకి మాత్రం ఇచ్చే టాస్క్ అది. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయికి ఇవ్వడం టాస్క్ కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఈ టాస్క్ ముగ్గురు అమ్మాయిలు కూడా చేయలేరు. అట్లీస్ట్ ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చినప్పుడు ఆ టాస్క్ని బిగ్ బాస్ మార్చితే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఓకే అయితే ఆ టాస్క్ అయితే మాత్రం దారుణం. అక్కడ రంగులు పూసుకోవాలి, ఎవరు ఒంటి మీద ఏదైతే రంగు తక్కువగా ఉంటుందో వారు కెప్టెన్సీ అయినట్టు చూపించారు. అయితే అమ్మ రాజశేఖర్ అక్కడ కెప్టెన్సీ అనగానే బాగానే ఆడాడు. అక్కడ పోటీ అయిన టాస్క్ అంటే మాత్రం అమ్మ రాజశేఖర్ బాగానే ఎఫర్ట్స్ పెడతాడు. కానీ ఇక్కడ అమ్మాయిలు కదా, ఎక్కడెక్కడో పట్టేస్తున్నాడు, ఎక్కడెక్కడో పావేస్తున్నాడు, ఎక్కడెక్కడో చేశారు. తెలిసి చేసినా పక్కన పెడితే మాత్రం ఆ టాస్క్ అయితే మాత్రం నా ఉద్దేశం ప్రకారం ఇవ్వకూడదు. మోనాల్ అయితే ఒప్పుకోదు, దివి ఒప్పుకోదు, లాస్ట్ అయితే ఒప్పుకోరు. హారిక కనుక స్ట్రాంగెస్ట్ పర్సన్ కనుక లైట్ తీసుకుని ఒప్పుకుంది. హర్యానా సంగతి మనకు తెలుసు కదా, హర్యానా మామూలుగా తేడా క్యాండిడేట్ కనుక తను ఒప్పేసుకుని పట్టించుకోని అవసరం లేదు మనకి. ఓకే సో మనోడు కెప్టెన్ అయిపోయిన తర్వాత గెలిచాడు, కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత అక్కడ ఎలివేషన్ ఇచ్చారు. అది భయంకరమైన అరాచకం. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంత దరిద్రాన్ని కూడా మనం చూస్తామనేట్టు అనమాట. అక్కడ ఆయనకి ఎలివేషన్ ఎలా అంటే రాజాది రాజా అని చెప్పడం, ఒక చెయ్యి వేయడం, ఆయన కూర్చోపెట్టడం, అందరూ క్లాప్లు కొట్టడం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొంతమంది క్లాప్స్ కొట్టలేదు. నాకు అభిజిత్ క్లాప్స్ కొట్టలేదు అండ్ హారిక కూడా క్లాప్స్ కొట్టలేదేమో అనిపించింది నాకు. మిగతా వాళ్ళు మాత్రం క్లాప్స్ కొట్టి హడావుడి చేశారు, అప్రిషియేట్ చేశారు. అది తర్వాత అయిన తర్వాత వెంటనే మొదలుపెట్టేశాడు. మహబూబ్ చెప్పాడు, రే నీకును అవినాష్కి అసలు నేను టాస్క్ ఇవ్వనరా, వర్క్ ఇవ్వనరా, మీకు తక్కువ వర్క్ ఇస్తాను అని చెప్పాడు. నేను రూల్స్ పెడతాను రా, అసలు జైల్లో పెడతాను, ఇది ఫోన్ లేకపోతే అది ఇంగ్లీష్ మాట్లాడితే జైల్లో పెడతాను, అది ఇది అని హడావుడి చేశాడు. సో అది
రూల్స్ అయితే ఇంకొకటి అది చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. తర్వాత రేషన్ మేనేజర్గా అవినాశం చేశాడు. తర్వాత ఈ మీద మధ్యలో ఒక టాస్క్ ఒకటి, ఒక దరిద్రమైన టాస్క్ ఒకటి ఉంటుంది కదా, ఒక ప్రమోషన్ యాక్టివిటీ. ఈరోజు ఏదో ప్రమోషన్ యాక్టివిటీ పెట్టారు, వంట ఏదో పెట్టారు, ఆ గీతలకు వంట ఏదో, అదొక పెద్ద దరిద్రం. ఎందుకు పెడతారో టైం పాస్ కదా, వేస్ట్. దాని మీద ఇంకా అదర్ ఫుటేజ్ చూపెడితే బెటర్ అనిపించింది. తర్వాత ఇక్కడ ఇక టాస్క్లు అంటే ఎవరెవరికి ఏంటి వర్క్ ఇస్తున్నామని చెప్పాడు. అక్కడ సోహెల్కి, అభిజిత్కి, అఖిల్కి మార్నింగ్ వంట, ఈవినింగ్ వంట, మార్నింగ్ బర్తన్ సాఫ్, కిచెన్ క్లీనింగ్ అండ్ ఈవినింగ్ కిచెన్ క్లీనింగ్ అని పెట్టాడు. మధ్యాహ్నం పూట అమ్మాయిలకి మోనా, లాసియా అండ్ హారికాకి క్లీనింగ్ అండ్ కుకింగ్. అట్ ద సేమ్ టైము అది కాకంటారు స్వీపింగ్ కూడా పెట్టాడు. అక్కడ ఒప్పుకోలేదు, హారికత ఒప్పుకోలేదు. మేము మధ్యాహ్నం వంట కూడా చేయాలి, అక్కడ క్లీనింగ్ కూడా చేయాలి, స్వీపింగ్ ఎలా చేస్తాము, మాతో పాటు కొంచెం సాయం చేయండి, సగం మేము ఊడుస్తాము, సగం వచ్చి అవినాష్ని, మహబూబ్ని చేయండి. యాక్చువల్గా అవినాష్కి, మహబూబ్కి ఏం టాస్క్ ఇచ్చాడు, బాత్రూమ్ క్లీనింగ్ అని ఇచ్చాడు. అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ ఎక్కువ టైం పట్టదు. యాక్చువల్గా అక్కడ పాయింట్ కూడా రైట్ చేశాడు. అఖిల్ ఏమన్నా మ్యాక్సిమం బాత్రూమ్ క్లీనింగ్ 20 minutes పడుతుంది కదా అన్నాడు. హారిక ఏమంది, అసలు బాత్రూమ్ ఇదే కాదు, అసలు బాత్రూమ్ అసలు క్లీనింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు మన బాత్రూమ్ క్లీన్ చేద్దాం ఎవరో ఒకరు ఉంటున్నారు, సో క్లీనింగ్ అవసరం లేదని తను చెప్పింది. సో ఈయన మనవాడు ఈ కొంచెం వీళ్ళ టీం కదా, అవినాష్, మహబూబు, అమ్మ చేసే టీం, వాళ్ళు పెద్దగా ఇవ్వలేదు. తర్వాత వీళ్ళు గొడవ పెట్టేసరికి కొంచెం వర్క్ ఇచ్చాడనమాట. అది వాళ్ళకి కూడా కొంచెం క్లీనింగ్ చేయమని, స్వీపింగ్ చేయమని ఇచ్చాడనమాట. సో తర్వాత మరో టాస్క్ ఏంటంటే బ్యాటరీ ఫుల్ అని బజర్ వచ్చినప్పుడు, బ్యాటరీ ఎక్స్చేంజింగ్ అనే బజర్ వచ్చినప్పుడు ఫాస్ట్గా అందరూ వెళ్తాం కదా స్టోర్ రూమ్లోకి. అప్పుడు ఫస్ట్ వెళ్ళేవాడికి లాస్ట్ వెళ్ళేవాడి గుడ్డు ఫస్ట్ వెళ్ళేవాడికి ఇచ్చాలి అని చెప్పేది. ఏంటో నాకు ఫుడ్ దగ్గర కూడా ఈ చిరాకు పెట్టడం అనేది నాకు అర్థం కాలేదు. అయితే ఇది ఫన్ అంటున్నాడు. మరి ఆ ఫన్ ఎంతవరకు తీసుకెళ్తాడో చూడాలన్నమాట. అయితే నెక్స్ట్ రూల్ అంటే మైక్ కానీ వేసుకోకపోతే వాడికి జైలు. ఓకే, నిద్రపోతే వాడికి ఏ బెడ్రూమ్లో అయితే పడుకున్నాడో ఆ బెడ్రూమ్ని నెక్స్ట్ డే క్లీన్ చేయాలంట. నెక్స్ట్ ఇంగ్లీష్లో మాట్లాడితే అక్కడ నాగార్జున సార్ ఒక దగ్గర లాస్ట్ టైం ఎపిసోడ్ పెట్టారు కదా, ఇంగ్లీష్ మాట్లాడుతూ కదా, నిల్చోమని చెప్పారు కదా, అక్కడ నిల్చోవాలి అని చెప్పారు అనమాట. ఇది జరిగిన ఇవి పెట్టిన తర్వాత తిండి పెట్టినోడు వెరీ ఫస్ట్ టైం కెప్టెన్సీ అయిన తర్వాత ఆయన మైక్ పెట్టుకోలేదు. బిగ్ బాస్ చెప్పాడు, అమ్మ రాజశేఖర్ మైక్ కరెక్ట్గా పెట్టుకునేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు అనమాట. సో అది ఆయన చేస్తున్న కెప్టెన్సీలోని పాయింట్. తర్వాత హారిక అయితే మాత్రం ఒప్పుకోలేదు, డబుల్ వర్క్ నేను చేయలేను, ఓకే నాకు హెల్ప్ కావాలి అని చెప్పింది. తర్వాత అట్ ద సేమ్ టైం అభిజిత్ కూడా అడిగాడు, ఇక్కడ నాకు డబుల్ వర్క్ ఉంది, మార్నింగ్ చేయమంటున్నారు, ఈవినింగ్ చేయమంటే ఇట్స్ వెరీ టఫ్ అని. అక్కడ అమ్మ రాజశేఖర్ పాయింట్ అయితే బాగుంది. లాస్ట్ టైం ఏమైందంటే ఈ క్లీనింగు అంటే వెసల్స్ క్లీనింగు, బర్తన్ సాఫ్ కూడా అండ్ కుకింగ్ దగ్గర తేడా వస్తుంది. బర్తన్ సాఫ్ లేకపోతే కుకింగ్ లేట్ అయిపోతుంది, అందుకే 2 టాస్క్లు కలిపి ఒక బ్యాచ్కి ఇచ్చానని చెప్పాడు. అయితే అమ్మ రాజశేఖర్ ఏమంటారంటే మాతో పాటు వేరే వాళ్ళు ఒక మనిషిని కూడా ఎక్స్ట్రా ఇయ్యు సరిపోతుంది అంటే మనోడికి అర్థం కాదు వద్దు చెప్పాడు అమ్మ రాజశేఖర్. ఎందుకంటే నువ్వు కెప్టెన్సీ తీసుకో అని నువ్వు చెయ్యి అనేసి ఒక ఎటకారం చేయడం అక్కడ మన నేను అభి దగ్గర. సో అభి ఏం చెప్పంటే మీరు చెప్పింది వినిపించుకోకుండా ఉంటారు, లాస్ట్ టైం ఇదే జరిగింది, అలా వినిపించుకోలేదని చెప్పే నేను మీకు నామినేట్ చేశానంటే అక్కడ సర్కాస్టిక్ చేసుకో, నెక్స్ట్ టైం కూడా చేసుకో అనేసి అమ్మ రాజశేఖర్ అన్నాడు. అయితే వినిపించుకోకుండా ఉండడం ఒక గొప్పతనం కాదు మాస్టర్ అని చెప్పాడు, క్లియర్గా చెప్తున్నాడు అభిజిత్ కూడా. సో నేను చెప్పిందే చేయాలి అనుకుంటే కుదరదు, మా మాట కూడా వినాలి, మీరు మనం అందరం కలిసి తీసుకునే నిర్ణయం అని చెప్పాడు. అయితే అక్కడ సోహెల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత సోహెల్ చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు అభి అంటే నేను చెప్పాను కదండి, జేనుగుదే చెప్పాను కదా అంటే నువ్వు చెప్పినప్పుడు నాకు క్లారిటీ లేదు, మనోడు చెప్పింది అందులో క్లారిటీ వచ్చింది అని అక్కడ ఒక డైలాగ్ మళ్ళీ వేసాడు. ఓకే, తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సోహెల్ కూడా ఏమన్నాడంటే అరే మీరు ఒక బాత్రూమ్ క్లీన్ చేసి మీరు డ్యాన్స్లు వేసుకుంటారా అనేటి అన్నాడు. తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడంటే అక్కడ సోహెల్ కూడా మర్చిపోయినట్టున్నాడు. ఏమన్నాడు, అరే మీరు బాత్రూమ్ క్లీన్ చేసి ఏం చేస్తే మేము డ్యాన్స్ చేసుకొని పని చేయాలని మాట మార్చాడు. మరి ఎంతవరకు అది కరెక్ట్గా తెలియదు మనకి. అది ఒక అంటే ఆ విషయం మరి ఎప్పుడు వస్తుందో డిస్కషన్ మనకు తెలియదు మళ్ళీ. సో హారికకి, అవినాష్కి, హరియానా డిస్కషన్ వచ్చింది. అక్కడ హారిక ఏమందంటే ఈయన పెద్ద తోపు అనుకున్నాడు, ఎందుకు ఆయన వర్క్ ఇస్తాడు, ఆయన పట్టించుకోడా, ఎవరికి బెదిరిస్తాడు ఆయన. ఓకే, మనం ఏం చెప్పామంటే వర్క్ ప్రాపర్గా ఇవ్వండి, 2 days డబుల్ వర్క్ కలిగిస్తాడని నేను చెప్పాను. సో హిట్లర్ డ్యూటీ అనుకున్నాడా ఏంటి? ఓకే, వినుకుంటే అలా మన మాట వినుకుంటే అలా
ఓకే, ఎవరికి ఎక్కువ, ఓకే, ఎవరికి బెదిరిస్తున్నాడు అనేసి కొంచెం రౌడీలాగా తెలంగాణ రౌడీ టైప్లోనే మా డైలాగ్ వేసింది. అయితే అమ్మ రాజశేఖర్ మరో పాయింట్ ఏం చెప్పాడంటే 2 days నేను చూస్తాను, బాగోపోతే మాత్రం వర్క్ని నేను చేంజ్ చేద్దాం, డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం, వెరైటీ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం చెప్పాడు. అది ఒకందుకు ఓకే, బట్ ఆయన అనవసరం గొడవ పడడం అనేది మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. మేబీ ఆయన ఫ్యాన్స్ కూడా హేట్ చేసుకునేటట్టు బిహేవ్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుకుంటారేమో నా ఉద్దేశం, ఇంకేం లేదు. అయితే మెహబూబ్ దగ్గర కూడా ఒక మాట అన్నాడు, అరే నువ్వు నేను వర్క్ ఎలకట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెటకారంగా నవ్వి డ్యాన్స్ వేసావు, అందరూ ఏమనుకుంటారంటే నేను నీకు స్పెషల్ ట్రీట్ చేస్తున్నాను ఏమనుకుంటారు కదా, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అనగానే మాస్టర్ మీరు పని ఇచ్చారు కదా మాస్టర్, నాకు క్లీనింగ్ ఇచ్చారు కదా మాస్టర్ అనేసి నాకు చేయాలనిపించింది, నేను చేశాను, నాకు హ్యాపీ వచ్చింది చేశాను మెహబూబ్ అన్నాడు. అది అంటే వాళ్ళు యాక్చువల్గా గేమ్ ఆడేశారు. యాక్చువల్గా మనం చూస్తున్నాం ఏమైంది, అమ్మ రాశి క్లియర్గా చెప్పాడు, అవినాష్కిను మెహబూబ్ చెప్పాడు, ఎస్పెషల్లీ మెహబూబ్ చెప్పాడు, రే నీకు వర్క్ తక్కువ ఇస్తానని చెప్పాడు. తెలుస్తూ మనం చూసాము, అలాంటప్పుడు ఏమీ లేనట్టు నటించడం అనేది రాంగ్ అందరి మధ్యలోనే. ఓకే, అయితే ఇక్కడ అమ్మ రాశికి కూడా వెటకారం ఒకటి ఎక్కువ కనుక హారిక నువ్వు కెప్టెన్ అయితే మాత్రం నన్ను మాత్రం జైల్లో పెడతావు. అదే నేను ఎందుకు జైల్లో పెడతాను మాస్టర్, తను ఎప్పుడు కోపం అవ్వదు యాక్చువల్గా. ఓకే, నేను ఎందుకు జైల్లో పెడతాను మాస్టర్ అనేసి ఇక్కడ చెప్పింది. అమ్మ రాశికి ఇంకో కోపం ఏమొచ్చిందంటే, మీరు అక్కడ కెప్టెన్సీ దీనికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే హారికకి అఖిల్ అండ్ అభి ఓకే ఇలాగ ఆడాలి, కింద వంగోవాలి, కింద పడుకోవాలి అని ట్రిక్స్ చెప్పారు. అట్ ద సేమ్ టైము అమ్మ రాజశేఖర్ కూడా సోహైల్, మెహబూబు, హరియానా వీళ్ళందరూ ట్రిక్స్ చెప్పారు ఆ గేమ్కి వెళ్తున్నప్పుడు. అలాంటి ట్రిక్స్ చెప్తున్నప్పుడు తనకి వీడికి సపోర్ట్ చేయాలంటే మెహబూబ్ ఇతనికి సపోర్ట్ చేయలేదు మనము, అమ్మ రాజశేఖర్కి అభి సపోర్ట్ చేయలేదు అనేసి అభికి పనిష్మెంట్ ఇస్తున్నట్టు మాట్లాడాడనమాట. సో నాకు ఎలివేషన్ ఇవ్వడం ఇష్టం లేదు, ఓకే నాకు డబ్బు కొట్టడం ఇష్టం లేదు, మీకు నచ్చిపోతే సారీ మాస్టర్ అని చెప్పేశాడు మనోడైతే మాత్రం. అయితే యాక్చువల్గా కెప్టెన్ నువ్వు అనేది చెప్పాడు మెహబూబ్, సారీ అమ్మ రాజశేఖర్ చెప్పాడు నువ్వు కెప్టెన్ నవ్వు అభి అని చెప్తే, మాస్టర్ నేను కెప్టెన్ అవుతాను, ఆడతాను, టాస్క్ చేస్తాను, కెప్టెన్సీ కంటెస్టెంట్లోకి వెళ్తాను, అందరూ నేను ఆడతాను, అందరూ గెలుస్తాను అని చెప్పాడు. మీరు ఎలా కెప్టెన్సీ అయ్యారో నాకు తెలుసు అన్నాడు. కరెక్టే, ఎందుకు కెప్టెన్సీ ఎలాగయ్యాడు, లాస్ట్ వీక్ ఎండ్లోని ఎవరు బయటకు వెళ్ళిపోలే అన్నప్పుడు ఆయన హరియానా, అవినాష్ తప్ప అందరూ ఓటింగ్ ఈయనకే వేసేసరికి ఏమైంది, అది పెట్టుకున్నారు. నాగార్జున ఏం చెప్పారంటే మీకు ఎక్కువ ఓట్లు పడ్డాయి కనుక మీకు నెక్స్ట్ కెప్టెన్సీలో మీకు వన్ ఆఫ్ ద పోటీదారుడి కింద పెట్టేశాడు. అంటే ఒక గ్రూప్లోంచి వెళ్ళిపోయాడు, ఒక డైరెక్ట్గా కాకుండా ఒక వేరే నుంచి వచ్చేసాడు. సో టాస్క్ నుంచి ఆయన రాలేదు. సో అలాంటప్పుడు నువ్వు ఇలా వచ్చావు నాకు తెలుసని అభి చెప్పాడు అక్కడ పాయింట్. అక్కడ అభి ఇచ్చాడు కూడా బాగాలేదు అక్కడ. తర్వాత అక్కడ లాస్ట్ ఇయర్ వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా చెప్పేది అంటే అసలు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు ఆయనతోని, లేదంటే ఎంతవరకు ఉండాలేను నేను చాలా పేషెన్స్గా చూశాను, ఆయన పెద్దరికంగా పెద్దరికం చేయడానికి వచ్చాడా ఏంటి బిగ్ బాస్కి, ఓకే ఎన్నిసార్లు నూరుకుంటారని చెప్పి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేసరికి మనోడికి అమ్మ రాశానికి దొరికిందనమాట. అలా దొరికిన అనేది పెద్ద గెలిచినట్టు పెట్టుకొని పనిష్మెంట్ అన్నాడు. ఆ పనిష్మెంట్కి పనిష్మెంట్ డైరెక్ట్గా వెళ్ళి చెప్పకుండా హరియానాకి పిలిచాడు. హరియానా వెళ్ళి చెప్పు అప్పుడు పాపం హరియానా కూడాను ఇతరు హలో అమ్మ అనుకుని వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మో అనుకుంది. నాకు అబ్జర్వ్ ఏం చేశారంటే హరియానా కూడా ఏదో బాధపడేట్టు చేసిందంటే అనిపించింది ఆ పాయింట్. అక్కడ అలాగనేసరికి అమ్మ రాజశేఖర్ అలాగనేసరికి ఆవిడు అవినాష్ మొహం కూడా బ్లాక్గా అయిపోయింది. ఏంద్రా బాబు అని ఏమవుతుందో అనుకున్నాడు. హరియానా వెళ్ళింది, అడిగింది, పనిష్మెంట్ చేయమంది, నేను చేయను, నాకు మాస్టర్ కెప్టెన్ వచ్చి చెప్తే నేను చేస్తాను, ఓకే నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు కూడా నాలాంటి కంటెస్టెంట్వే, అసిస్టెంట్ ఏంటి అని అందరూ అనుకున్నారు. అసిస్టెంట్ ఏంటి ఎటకారంగా మాట్లాడుకున్నారు. తర్వాత మన వెళ్ళి అక్కడ అమ్మరాశి చెప్పింది, అమ్మరాశి చెప్తే ఓకే గుడ్ ఫాలో అవుతానని చెప్పాడు, చేశాడు. తన పనిష్మెంట్ ఏదో తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళి నిల్చున్నాడు. అక్కడ మాత్రం చాలా ఓవర్ యాక్షన్ అయితే చేశాడు. ఓకే చేసి మనోడికి పనిష్మెంట్ తీసుకున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ నిల్చున్న అఖిల్ వచ్చి అక్కడ కూర్చొని ఏం చెప్పాడంటే రెస్పెక్ట్ అనేది ఓకే ఉండే విధం బట్టి ఇస్తాం మనము, అంతేగాని ఎలా ఇవ్వం కదా అంటే అక్కడ అఖిల్ కూడా చెప్పాడు అనమాట, ఇది బ్యాంక్ లోనా ఇల్లుగాని తీసుకురావడానికి అలా రెస్పెక్ట్ మనకి ఇవ్వం కదా అంటే చెప్పాడు. సో అయితే అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వలేదనేసి ఆయనకి కోపం వచ్చింది. ఆ పనిష్మెంట్స్ కూడా ఆ విధంగానే ట్రీట్ చేస్తున్నాడు, ఆ విధంగా మాట్లాడే విధానం కూడా అలాగే ఉంది
అనేట్టు అక్కడ డిస్కస్ చేశారనమాట. అయితే ఇది ఇలాగా పక్కన పెడితే అక్కడ సోహైల్కి మహబూబ్కి గొడవ. ఆ గొడవ ఏంటంటే మన మెహబూబ్ నోరు జారిపడి ఈజ్ నాట్ సపోజ్ టు సే లైక్ ఈ ఫ్రెండ్షిప్ వద్దురా బాబు అన్నాడు. అక్కడ అనేసరికి మన సోహైల్ కోపం వచ్చింది. ఫ్రెండ్షిప్ వద్దురా అంటే ఇక్కడ అమ్మ రాజశేఖర్ చెప్పాడు, అరే నువ్వు వాళ్ళకి అనకూడదురా, నీ ఫ్రెండ్షిప్ ఎందుకని అనకూడదు, నువ్వు నాకు అది నచ్చలేదు, నువ్వు తప్పుగా మాట్లాడే వాళ్ళగా అని చెప్పాడు. తర్వాత మెహబూబ్ కూడా రెస్పెక్ట్ ఇచ్చాడు. నిన్న టాస్క్లోనే దొంగతనం చేసామని అన్నాడు. ఓకే, ఆడికి ఫ్రెండ్షిప్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాడు, అందుకే వాళ్ళకి అన్నాను అన్నిటికీ పెట్టాడు. సోహైల్ అంటాడు, రే నేను మామూలుగా డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వడానికి ట్రై చేశాను, కానీ ఆయన నీ ఫ్రెండ్షిప్ వద్దురా బాబు ఇది అరిచాడు, అది ఇది నచ్చదంటే. తర్వాత అఖిల్ వీళ్ళంతా కలిపి నేను మళ్ళీ కలపడానికి ట్రై చేశారు. అఖిల్ను సోహైల్తో మాట్లాడి మేము కలపడానికి ట్రై చేశారు. మరి రేపు కలుస్తాడు, ఈ ఇద్దరు మధ్యన కొట్టుకుంటారు, కలుస్తున్నారు, పక్కన పెట్టేసిన అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ అక్కడ టాస్క్ ఏమి ఇచ్చారు, నిల్చోమని చెప్పాడు. పనిష్మెంట్ ఇచ్చారు కదా ఇంగ్లీష్ మాట్లాడేందుకు అభికి. అక్కడ కూడాను అమ్మ రాజశేఖర్ వీళ్ళని అడిగాడు, ఎవరిని, మన అవినాష్ని మహబూబ్ని అడిగాడు, అరే తీసేమంటే అయిపోయిందా పనిష్మెంట్, ఇక రిలాక్స్ ఇచ్చేద్దామా అభికి అని అడిగాడు. అడిగితే రాంగ్, అది ఆయనకైనా డెసిషన్ తీసుకోవాలి. కెప్టెన్ అనుకున్నప్పుడు ఆయన డెసిషన్ తీసుకుని చెప్పాలన్నమాట, నువ్వు చెయ్యాలా వద్దా అని చెప్పాలి. అది అనేసి వాళ్ళని అడగడం అనేది తప్పు. ఆయన ఏంటంటే ఒక గ్రూప్గా పెట్టుకున్నాడు, అంటే ఏదో పట అవినాష్ని మహబూబ్ని హరియానాని పెట్టుకున్నాడు. కానీ వీళ్ళ ముగ్గురికి అర్థం కావట్లేదు, ఆయన వీళ్ళిద్దరు ముగ్గురికి ముంచేస్తాడని పాపం అర్థం కాలేదు దానికి. అయితే ఓవరాల్గా ఈరోజు చూస్తుంటే కంప్లీట్గా ఇక అమ్మ రాజశేఖర్ యొక్క డామినేటింగ్, అంటే ఏదో కక్ష చేసి వీళ్ళందరి మీద ఎవరైతే ఆయనకి వెళ్ళిపోదాము అని ఓటింగ్ చేశారో వాళ్ళందరి మీదనూ కష్టంగా టోటల్గా అంటే రివెంజ్ తీర్చుకున్నట్టయితే నాకు అనిపించింది నాకు. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే మాత్రము అమ్మ రాజశేఖర్కి తక్కువ ఓట్లు పడ్డాయి, ఆయన తీసేస్తారు. కాకపోతే ఆయన ప్రోమో స్టార్, నేను థంబ్నెయిల్ మీద పెట్టాను, ఆయన మనకు ఉండాలి, ఆయన ప్రోమో స్టార్ అయినా ఆయన ప్రోమోస్ వల్లే మనకి హైప్ బాగా పెరుగుతుంది, వ్యూస్ కూడా పెరుగుతుంది, టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది. మిగతా చూసుకుంటే అవినాష్ కూడా డల్ అయిపోయాడు. అవినాష్ ఎందుకు డల్ అయిపోయాడు అంటే ఇంతవరకు కామెడీ లేదు, ఇప్పుడు కామెడీ ఉండకూడదు, లాస్ట్ ఇంకొక 40 days ఉంది కనుక కామెడీ అనే ఉండదు, ఇంకంతాను ఇలాగ కాంట్రవర్సీలోని గొడవలు ఉంటేనే బాగుంటుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే బిగ్ బాస్కి అవినాష్ యూజ్ లేదు. సో మోనాల్ కూడా యూజ్ లేదని చెప్పాలి, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు అక్కడక్కడ రొమాన్స్ ముద్దులు హద్దులతో నడిచిపోయింది. కానీ ఇప్పుడు అంతా ఫోకస్ అంతాను గొడవలు దీని మీద నడుస్తుంది. అండ్ లాస్ట్ 1-2 weeks నుంచి, ఈ లాస్ట్ వీక్, ఈ వీక్ అయితే మాత్రం ఈ అమ్మాయి మోడల్ ఏమి పెర్ఫామ్ అయితే చేయలేదు, ఓన్లీ పెర్ఫార్మెన్స్ అంతాను మిగతా వాళ్ళే చేశారు. సో హారిక అయితే మాత్రం టాప్గా వెళ్ళిపోతుంది, బాగా దూసుకెళ్తుంది, మగాళ్ళగా ఆడుతుంది, గేమ్స్ అంతా బాగానే చేస్తుంది. సో ఛాన్స్ అయితే మాత్రం అమ్మ రాజశేఖర్ వెళ్ళిపోయి, లేదంటే మోనాల్ తీసారు. కానీ మోనాల్ తీయడేమో అని అనిపిస్తుంది నాకు. ఇలా తీయలేదు అనుకుంటే అవినాష్ని లేపేస్తారు. సో ఇది పూర్తిగా తెలియదు, రేపు వస్తారు. ఇంకా మన మొదలే కదా, వీకెండ్ రాగానే నాగార్జున గారు వస్తారు, సమంత వస్తుంది, రమ్యకృష్ణ వస్తుంది, అనుష్క వస్తున్నాను. ఈ వీకెండ్ కొత్తగా వచ్చింది విజయ్ దేవరకొండ వస్తాడు. మరి విజయ్ దేవరకొండ వస్తాడో అది ఎలా తెలియదు. ఎవరు ఎలా వచ్చినా ఈరోజు ఎలిమినేషన్ చెయ్యాలని నేను అనుకుంటాను. బిగ్ బాస్కి ఎలిమినేషన్ పెట్టుకుంటే బెటర్, లేకపోతే మాత్రం అగైన్ ఎర్రోలు ఏమనంతారో ఓటింగ్ చేసే వాళ్ళంతా ఎర్రోలు కింద కట్టేశారు. ఏమో మరి మన ఓటర్స్కి ఓట్ చేసే వాళ్ళందరికీ కంటి తీర్పు కోసం ఎలిమినేట్ చేసినట్టు చేసి వాళ్ళని ఏమైనా సీక్రెట్ రూమ్లో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇది ఈరోజు జరిగింది. రేపు వీకెండ్ ఎపిసోడ్లోని ఎవరు గేమ్స్ ఫన్ ఎలాగుంటుందో చూడాలి. హోస్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఉంటారో, ఎవరు వెళ్ళిపోతారో, ఎలా సాగుతుందో, ఈ మన అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీలో ఉండిపోయి ఆయన ఇంకా ఎన్ని రూల్స్ తీసుకొచ్చి ఎంత రాచకం చేస్తాడో ఓకే మన ప్రోమో స్టార్ చూడాలి. ఓకే, దిస్ ఈజ్ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ షార్ట్స్. థ్యాంక్ యూ.